క్రీస్తు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన మాటలు ఆలోచించడానికి మేము నిలబడి ఉన్నాం, కూర్చుని ఉన్నాం. మా మనసులు మీపై నిలుపుతున్నప్పుడు మా జీవితాలకు కావలసిన విలువైన సంగతులు మీ యొక్క ఆత్మ నడిపింపుతో దయచేయమని ప్రార్థిస్తూ, దీనుణ్ణి బలహీనుని నన్ను నీ యొక్క కృపతో నిలబెట్టి నీ సంఘంలో, నీ సన్నిధానంలో నన్ను ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు. నన్ను మరుగుపరచండి. మీరే తేటగా నీ పిల్లలతో మా అందరితో మాట్లాడమని, మా అందరి జీవితాలను బలపరచండి, హృదయాలను బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యపు జీవితము వినుతుండగా మా మనసును బలపరిచి ఆ విధమైన జీవితాలను అనుగుణంగా మేము బ్రతుకుటలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతుమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మన జీవితాలకు విలువైన మాటలు తెలియజేయడానికి, ఎంత విలువైన మాటలు తెలియజేయడానికి ఆయన ఆశపడుతున్నాడంటే, ఈరోజు మనం సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో చేరాం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఏంటండి? ఆదివారము. ఆదివారాన్ని మరొక మాట ఏమంటాడంటే పునరుత్థాన దినం అని బైబిల్ చెప్తుంది. ఇది వారాల్లో ఎన్నది? మొదటి రోజు. వారంలో మొదటి రోజు. ఈ ఆదివారం గురించి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వారు అనుకున్నవారు, లేకపోతే వివిధమైన ఆలోచన కలిగిన వారితో ఆదివారం నిండిపోతుంది. లోకంలోకి వెళ్ళి చూసామనుకోండి, ఆదివారం ఎలా ఉంటుంది తెలుసా? సెలవు దినం. మొదటిది ప్రభుత్వానికి సెలవు దినం. లోకంలో ఉండే పిల్లలకి ఆట దినం. చాలామందికి ఇది వ్యాపార దినం. చాలామందికి ఇది డబ్బును ఆర్జించుకునే గొప్ప దినం. సంతలు ఉంటాయి, మార్కెట్లు ఉంటాయి. ఎంత గొప్పగా కనపడుతుంది లోకంలో ఆదివారం అనేది. ఆదివారం లోకస్తులకు కూడా ఒక విధంగా, సంఘంలోకి వచ్చే వారికి ఒకసారి పక్కకు పెడితే, లోకంలోనికి ఉపాధి చేసుకునే వారికి పనులు అయితే మానేస్తారండి చాలామంది. కానీ ఈ రోజుని కొంచెం ఉల్లాసంగా, సంతోషంగా పిక్నిక్లు తిరిగేవాళ్ళు, పార్టీకి తిరిగేవాళ్ళు, ఎక్కడెక్కడో వినోదాలకు వెళ్ళే సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. ఈ ఆదివారం దినం ప్రత్యేకత ఏంటనేది వారికి తెలియలేదు. సరే, ఆదివారం దినం చాలామందికి తెలియలేదు. కొంతమంది అయితే నిజంగా చూస్తారండి, ఎంత ఆనందంగా గడుపుతారండి. వారం రోజులు పనిచేస్తారండి. ఆ రోజు కొంతమంది కొన్ని ప్రత్యేకతలు పెట్టేసుకుంటారు. పండగలు, లేకపోతే కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఏంటంటే ఇంట్లో కార్యక్రమాలు కూడా ఆదివారమే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆదివారం ప్రత్యేకత వారికి తెలియలేదు. మరి క్రైస్తవులకి ఆదివారం ప్రత్యేకత క్రైస్తవులు అందరికీ తెలిసిందా? క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? శనివారం పెట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళు ఏమంటారు? సెవెంత్ డే చర్చ్. అంటే డే, రోజుకి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు. అంటే సెవెంత్ డే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు చర్చ్ ఎందుకు పెట్టుకున్నారు? దేవుడు అన్నాడంట, 6 దినములు పనిచేసి చూద్దాం. నిర్గమకాండ గ్రంథంకి వెళ్దాం. ఎందుకంటే వాక్య ప్రకారంగా మనం వెళ్తే వాక్యంలో తేట విషయాలు మనకు తెలుస్తాయి. 31వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథం. వాళ్ళకు ఒక నిబంధనగా ఇచ్చాడండి. ఇది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. 31వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి వాళ్ళకు ఒక ఆచరణ ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. విశ్రాంతి దినం అనేది వాళ్ళకి ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినం మనం ఎలా తెలుసుకుంటాం? విశ్రాంతి దినం ఏదనేది ఒకసారి ఆదికాండ గ్రంథానికి వెళ్ళాలి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి, 7వ దినాన్ని ఆశీర్వదించాడంట, పరిశుద్ధపరిచాడంట. ఎవరు ఆశీర్వదించి పరిశుద్ధపరిచింది? ఎవరు?
దేవుడు ఏ రోజుని? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం 7వ రోజు. 7వ రోజు పరిశుద్ధపరిచింది, 7వ రోజు పరిశుద్ధపరిచింది దేవుడే అని చెప్పబడింది 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకి. అంటే దేవుడు మొదటగా తాను చేసిన పనంతటిని చేసి 6 రోజులు పనిచేశాడంట, 7వ రోజుని విశ్రాంతి తీసుకున్నాడంట. దానినే ఇశ్రాయేలుకి ఏమిగా ఇచ్చాడు? విశ్రాంతి దినంగా ఇచ్చాడు. ఇప్పుడు కొంతమంది చేస్తున్న సంఘాల్లో ఆ 7వ దినాన్ని చేస్తున్నారు చూడండి, 7th డే చర్చ్ వాళ్ళు చేస్తున్న ప్రకారం ఏంటంటే ఈ మాట ప్రకారం. ఏ మాట ప్రకారం? విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడే 31వ అధ్యాయం నిర్గమకాండంలో, ఆ మాట ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. సరే, ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రకారం మనం కూడా చేద్దాం అనుకుంటే పస్కా బలి ఉంది, దహన బలి ఉంది, పరిహారార్థ బలి ఉంది, అపరాధ పరిహారార్థ బలి ఉంది. ఇవన్నీ చేయొచ్చా? ఎందుకని? క్రొత్త నిబంధనకి మార్చబడింది. మరి మనం ఏ రోజులు కూడుకుంటున్నాం? యూదులకి ఒక కట్టడం ఉండేదంట. వారు రాజు కోసం ఒక రోజు కూర్చుని వాళ్ళు ప్రార్థనలు చేసేవారంట. ఎందుకు చెప్పనా? రాజు రాబోతున్నాడు. ఇప్పటికీ కొంతమంది అక్కడ ఇశ్రాయేలు గోడ దగ్గరికి వెళ్ళి గోడను ముట్టుకుని, ఒక గోడను ఇశ్రాయేలీలు దేశంలో వెళ్ళి ఒక గోడను ముట్టుకుని ప్రార్థన చేస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దాన్ని దేవుని గోడ, లేకపోతే ఇశ్రాయేలీలు అప్పుడే ఎలా అయితే సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించారో దానితో ఆ సమయంలో కట్టబడిన గోడతో సమానంగా దాన్ని ఇంచి ఒక గోడ ఉందండి ఇప్పటికీ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి చేతులు ముట్టుకుని ప్రార్థన చేస్తారు. ఇప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ రాకడో తెలుసా? మెస్సయ్యను రమ్మని. మెస్సయ్య అంటే రక్షకుడిని ఇంకా రమ్మని అడుగుతున్నారు. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఏంటంటే యేసుక్రీస్తు వారు నిజ రక్షకుడిగా వాళ్ళు కొంతమంది ఇంకా అంగీకరించలేదు. అందుకే వాళ్ళు ఏ ఆచారము, ఏ దినాచారం ప్రకారంగా ఉన్నారంటే ఏమండి, దాన్ని సబ్బాత్ దినం అంటారు. ఏంటండి? సబ్బాత్, శనివారాన్ని. వాళ్ళకి దినాలు ఉన్నాయండి, దినాల రకాల పేర్లు ఉంటాయి. అసలు క్యాలెండర్ ఎలా వచ్చిందంటే గ్రీకు క్యాలెండర్ కాలమానం అంటారు కొంతమంది. పురాతనమైన కాలమానం ఏంటంటే గ్రీక్ అంటారు. గ్రీక్ అంటే ముందుకున్నది ఏం తెలుసా? యూదుల క్యాలెండర్. అసలు ఈరోజు మన కాలమానం లెక్కిస్తూ డేట్స్ని లెక్క పెడుతున్నామంటే దానికి రుజువు ఎవరో తెలుసా? యూదుల కాలమానం. అంటే బహు పురాతనమైనది. దేవుడు వారి ద్వారానే ఈ లోకానికి నేర్పించాడు. అంతే, అంతకు మించేం లేదు. వాళ్ళ గొప్పతనం ఏం లేదు, దేవుడు నేర్పించాడు. అయితే మనం ఏ రోజు కూడుకుంటున్నామంటే ఆదివారం. ఆదివారం చాలామంది అంటారు ఆదివారమే ఎందుకు కూడుకోవాలి? ఎందుకు కూడుకోవాలండి ఆదివారం? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. సోమవారం ఎందుకు కూడుకోకూడదు? మంగళవారం ఎందుకో కూడుకోకూడదు? బుధవారం ఎందుకో కూడుకోకూడదు? అలా వారమంతా లెక్క పెట్టుకుంటే ఆ వారాలన్నింటిలో కూడుకోలేని మనము ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాం? మనం వస్తున్నాం, మనం అందరం కూడా. మీరు అందరికీ తెలుసా ఆదివారం ఎందుకు వస్తున్నామో? ఆదివారం ఎందుకు వస్తున్నామో తెలుసా? పునరుత్థాన దినం కనుక అంటున్నారు. పునరుత్థాన దినం ఒకటేనా? ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి యేసుక్రీస్తు పునరుత్థాన దినం ఏదో కూడా తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు ఏదో కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, అంటే విశ్రాంతి దినం ఏది? ఇశ్రాయేలుకి చేస్తున్న దినం ఏది? పరిశుద్ధపరచబడిన దినం ఏది? వాళ్ళకి శనివారం. అది గడిచిపోయిన తర్వాత వచ్చే దినం ఆదివారం. ఆదివారాన్నంట పెందలకడే తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, ఇగో మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరకు వచ్చారు. ఎప్పుడు? ఆదివారం తెల్లవారుజామున. అప్పటికే ఏం జరిగింది? 5వ వచనం చెప్తున్నాడు. దూత ఆ స్త్రీలను చూచి, అక్కడ దూత వచ్చి నిలబడింది, రాయి పొర్లింపబడటం జరిగింది.
మీరు భయపడకడే. ఎందుకంటే దూతను చూసిన వెంటనే వీళ్ళకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. దేవదూతను చూసినప్పుడు భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు అంటున్నాడు, దేవదూత మీరు భయపడొద్దు, సిలువ వేడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎప్పుడు లేచాడు ఆయన? ఆయన పునరుత్థాన దినం అన్నాం కదా. ఎప్పుడు? ఆదివారం. రాజీపడిందా? మరొక వచనం కూడా చూద్దాం. లోకాసు వార్త. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, మీకు విషయం చెప్పాలి. ఇక్కడ ఆదివారం ఎందుకు రావాలి? శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం సమాధి చేయబడ్డాడు, శనివారం రావచ్చు కదా. శనివారాన్ని అప్పటికి ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధపు రోజుగా అప్పటికి చెప్పబడుతుంది. ఎప్పటికీ? యేసుక్రీస్తు వారు చనిపోయే నాటికి. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏ కాలంలో ఉన్నాడు ఆయన? యూదుల ఇశ్రాయేలీల కాలంలో చనిపోయాడు ఆయన. అయితే ఈయన చనిపోయిన తర్వాత వీరు వెళ్ళింది ఏ రోజు? ఆదివారం. చనిపోయిన తర్వాత రోజు ఒకటి ఉంది, అదే రోజు శనివారం. ఏమీ చేయకూడదు వాళ్ళు. ఆఖరికి పొలంలోకి వెళ్ళి, పుల్లలు కావాలనుకోండి, కట్లు కాల్చు, పొయ్యిలు ఇంచుకోవటానికి పుల్లలు కూడా ఏరకూడదు, పుల్లలు కూడా ఏరకూడదు. ఆదివారంకి మార్చాడు. వాళ్ళు చేసిందేమో శనివారం. చాలామంది అందుకే ఈ రోజుకి శనివారం చర్చి పెట్టుకుని నడిపిస్తున్నారు. మరి ఆదివారం మారిన చాలా ఎక్కువ శాతంగా క్రైస్తవులందరూ ఆదివారం చేస్తున్నారు. ఎందుకో వాళ్ళకే తెలియదు. మొట్టమొదటిది క్రీస్తు లేచిన పునరుత్థాన దినం ఒకటి. రెండవది ఏంటి? రెండవది కూడా చూద్దాం. ఎందుకంటే అది ఎందుకు ఆదివారాన్ని ప్రత్యేకంగా ఇచ్చాడంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆ దినాన్ని ఏమన్నాడో తెలుసా? ఆదివారాన్ని దినాన్ని ఇక్కడ ఒక మాటగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట? ఆ దినాన్ని ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రభువు దినము. అంటే ఈరోజు ఎవరికి ఇష్టంగా ఉందంటే దేవుడికి. అంటే ప్రతిరోజు ఇష్టంగా లేదా అని అనొచ్చు. ప్రతిరోజు ఇష్టం లేదని అంటలా. దేవుడు ప్రతిరోజుని ఎలా చేశాడు? ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిదని చేశాడు. ఎక్కడ మంచిది కాదన్నట్టుగా చేయలే. కానీ ప్రత్యేకంగా ఒక దినాన్ని రోజుకి దేవుడికి ఇచ్చేయాలి, ఒక రోజును దేవునికి ఇవ్వాలి అనే ఒక సంకల్పం మనుషుల్లో ఉంది. ఎందుకంటే మనం జీవిస్తూ ఉంటాం, ప్రతి మనిషికి నన్ను కాపాడుతుంది దేవుడు అని ఒక నమ్మకం ఉంటుంది చాలామందికి. దేవుని అంటే ఎరగని వారిని ఒకసారి పక్కకు పెడితే, దేవుని తెలిసిన వారికి అంటూ ఒక రోజు ఉంది. అంటే మనం ప్రతిరోజు పని చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. మనం కాపాడుతున్న వాడికి ఏదో ఒక కృతజ్ఞత చెల్లించాలి కదా. ఆ కృతజ్ఞత చెల్లించే రోజే ఒక రోజుగా పరిగణించుకున్నాం. దాన్ని ఎలా పెట్టుకున్నారంటే క్రైస్తవులు ఆదివారం. ఆ ఆదివారాన్ని మరొక మాటగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రభుదినము. ప్రభుదినం అంటున్నాడు. ఈ ఆదివారాన్ని మరొక మాటగా ప్రభుదినంగా చెబుతూ, ఇది అసలు ఎలా వచ్చింది? ప్రభుదినంగా ఎలా వచ్చిందంటే క్రీస్తు లేచాడు కాబట్టి. అయితే అదొక్కటే కారణంగా ఇక్కడ ఆరాధించబడుతున్నామా? అపోస్తలులు ఏదైతే బోధ బోధించారో ఆ బోధ ప్రకారమే ఈ ఆదివారం స్థిరపడింది. అర్థమవుతుందా? ఆది అపోస్తలులు ఏ కాలమానంలో ఉన్నారు తెలుసా? యూదుల కాలమానంలో ఉన్నారు. వాళ్ళకి పరిశుద్ధపరచబడిన దినం ఏదంటే శనివారమే. కానీ వాళ్ళు శనివారాన్ని ఆచరించినట్టుగా లేదు. ఎందుకు చెప్పనా? అపోస్తల కార్యాలకు వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు, ఇక్కడ ఒక పండగ దినం వచ్చింది వాళ్ళకి. ఎవరికే? యూదులకి, ఇశ్రాయేలీలకి. ఏంటదే? పెంతెకొస్తు పండగ దినం.
పండగ దినాన్న ఏం జరుగుతుందంట? పెంతుకొస్తు పండగ దినాన్న ఉన్నారు, ఒక చోట కూడారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి నొరిగించిన కొలది అన్య భాషలతో మాట్లాడి. కింద చదివితే వీళ్ళకి పెంతుకొస్తు ఒక పండగ దినం ఉంది, ఎవరికి? యూదులకి. ఆ రోజు వీళ్ళందరూ కూడారు. అప్పుడే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని రూపం వాలినాడంట. అప్పుడు ఏం జరిగిందంట? వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు చాలా దేశ ప్రజలు వచ్చారంట. ఈజిప్టు 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేంటి? మనం కూర్చున్నాం కదా, ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చున్నారు తెలుసు? అక్కడ చూడండి, పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమీయులు, అంటే ఇతర దేశాల ప్రజలందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. యూదుల్లో నుంచి వేరే దేశాలకి పారిపోయిన వారు అక్కడ వచ్చి కూర్చున్నారంట. వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు అంట వారి భాషలు వినబడుతుందంట. నిజంగా పరిశుద్ధాత్మ వాలింది ఎప్పుడంటే పెంతుకొస్తు పండగ దినం కదా. పెంతుకొస్తు పండగ దినం ఎప్పుడుది? ఎలా చెప్పగలుగుతారు మీరు? ఒకసారి చెప్పండి వాక్య ప్రకారంగా. పెంతుకొస్తు పండగ దినం ఎలా వచ్చింది? ఒకసారి అసలు ఈ పెంతుకొస్తు పండగ ఎక్కడుందో అక్కడికి వెళ్తే ఈ పండగ దినం ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. నిర్గమకాండ గ్రంథం తీద్దాం, 23వ అధ్యాయం. నిర్గమకాండ గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం చదవండి. రొట్టెల పండుగను ఆచరింపవలను. అంటే వాళ్ళకి నెలలు కూడా ఏమేమి నెలలు ఉన్నాయి? మనకి ఏమేమి నెలలు ఉన్నాయి? ఇప్పుడు నెలలు ఏమేమి ఉన్నాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇంగ్లీష్ నెలలో. వాళ్ళకి ఏ నెలలు ఉన్నాయి తెలిసి? అరబిక్ నెలలో. ఆ నెలల్లో ఒక నెల చెప్తున్నాడు ఇక్కడ. అబీబు నెలలో ఒక నెల పేరు ఏంటంటే వాళ్ళది అబీబు నెల. నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేది కనుక వాళ్ళకు ఒక దినాన్ని చేయాలంటున్నాడు, పుర్రెల రొట్టెల పండగ. 50 రోజులు వాళ్ళు లెక్కించాలి కదా. ఏది? పస్కా బలికిని పండుగ. ఏదైతే ఏ పండుగ చేసుకున్నారో వాళ్ళు పెంతుకొస్తు పండుగ. ఆ పండగ మధ్య దినాల్లో లెక్కించాలని చెప్పాను కదా నేను. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. క్రొత్త ఫలం ఎప్పుడు వచ్చింది సంఘంలోనికి? 50 రోజున. ఆ 50వ రోజు ఏంటి? ఇక్కడ చూడండి, 50 రోజులు ఎలా లెక్కించాలో చెప్తున్నాడు. వచ్చు, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అల్లాడింపు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. 7 వారాలు లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండాలి. 7 వారాలు 7 రోజులు ఎంత? 7 ఏళ్ళు 49. 50వ రోజు ఏదవుతుంది? 7వ రోజు విశ్రాంతి దినం. 7 వారాలు లెక్కించాలంట. 8వ రోజు ఆ 7 వారాలు లెక్కించిన తర్వాత 7 ఏళ్ళు 49. 50వ రోజు అవుతుంది ఆదివారం. ఇక్కడ చూసారా, మనకి ఎక్కడైతే యేసుక్రీస్తు వారు బలైపోయారో శిలువ మీద, ఆ రోజుతో లెక్క పెడితే 40 రోజులు ఇక్కడ భూమి మీద ఉన్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. 40 రోజులు తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఉన్నారు. 48వ రోజు ఇక్కడ పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడంట. అపోస్తలుల కార్యాల్లో మనం చదివింది ఆ 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మీకు లెక్క సరిపోవాలి. ఎలా చెప్పనా? యేసుక్రీస్తు వారు లేచి 40 రోజులు ఇక్కడ ఉన్నారు. 8వ రోజునేమో ఇక్కడ ఇది జరుగుతుంది. సంఘం ఏర్పాటు దినం, పెంతుకొస్తు పండగ దినం. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక స్వరం వాళ్ళందరి మీద వాలారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, వాక్యం చెప్పారు, చాలామంది మారారు. ఇదంతా ఎప్పుడంటే ఆదివారం. 40 రోజులు ఇక్కడికి లెక్కేస్తే 48 రోజులు లెక్క వచ్చిందండి. మరి ఇంకా మనకి ఎన్ని రోజులు తేడా వస్తుంది? 50 రోజులకి ఇంకెన్ని రోజులు తక్కువ? 2 రోజులు అంతేనా? 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? యేసుక్రీస్తు వారు చనిపోయారా?
ఎన్ని రోజులు సమాధిలో ఉన్నారు? 3 రోజులు. అంటే 3వ రోజు ఆదివారం లేచాడు ఆయన. అంటే 2 రోజులు అక్కడ దాంట్లో సమాధిలో ఉన్నారా? సరిపోయిందా? పస్కా బలికి ఈ పండగకి 50 రోజులు నిలువ ఉంది కదా, అదే పండగ రోజున ఆదివారాన యేసుక్రీస్తు వారు తిరిగి లేచి సంఘానికి, లోకానికి ఒక రోజుని ప్రతిష్ఠించాడు. అదే ఆదివారం. ఏది? ఆదివారపు రోజు గురించి మనతో మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 7 రోజులు చేసింది ఎవరో? 7 రోజులు చేసింది ఎవరో? 7వ రోజుని విశ్రాంతి దినంగా తీసుకుంది ఎవరో? యూదులు, ఇశ్రాయేలీలు. ఆ మాటని ఒకసారి బయటకు తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మరియు ఎక్కుటకై వాళ్ళకి ఎన్ని మెట్లు ఉన్నాయంట? 7 మెట్లు. మీకు ఒక విషయం తెలుసా? ఇశ్రాయేలు ఏదైతే మందిరం కట్టబడిందో అప్పుడు ఆ మందిరం ఎక్కడానికి ఎన్ని మెట్లు ఉండేది తెలుసా? 7 మెట్లు. 7వ మెట్టు మీద నిలబడే వాళ్ళు ఆరాధించేవారంట. అర్థమవుతుందా? 7 మెట్ల గురించి లెక్క ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, పైన 17వ వచనంలో అతడు బయటి ఆవరణలోనికి నన్ను తీసుకుని రాగా, వాళ్ళు చేసింది 7వ రోజుగా పరిగణించారు కదా. వాళ్ళకున్న మెట్లన్నీ 7. దేవుడు వాళ్ళ ఇశ్రాయేలీయులు ప్రతిదానికి సాదృశ్యంగా చూస్తారండి. వాళ్ళందరూ కూడా పర్టికులర్గా దేవుని వాక్యాన్ని ప్రకారంగా ఆలోచిస్తారు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక ప్రాకారం మందిరం మ్యాప్ చూపిస్తున్నాడు. దాంట్లో 7 మెట్లు కలిగిన మందిరానికి వెళ్ళడానికి 7 మెట్లు ప్రత్యేకిస్తున్నాడు. ఆ 7 మెట్లకి ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? 7వ రోజున వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు ఎక్కడున్నారంట? అతడు బయట ఆవరణలోనికి నన్ను తీసుకుని రాగా, బయట ఆవరణలో కొలుస్తున్నాడు. 7 మెట్లు ఉన్నాయి. మరి లోపల ఆవరణం మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధానం. అంటే లోపలి ఆవరణం. ఆ మాట చూడండి. అంటే 28వ వచనం చూడండి. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణలోకి వచ్చినప్పుడు వాళ్ళు 7 రోజులు చేస్తున్నారు కదా, 7వ రోజు చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బయట ఆవరణలో ఉన్నారు. బయట ఆవరణ గురించి అక్కడ చెప్పాడు, ఇక్కడ లోపల ఆవరణ గురించి చెప్తున్నాడు. లోపల ఆవరణలో మెట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? చూడండి 35వ వచనం. వాళ్ళు ఎక్కుటకు చదవన్నమాట 8 మెట్లు ఉండేది. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. 8 మెట్లు అంటాడు. లోపల ఆవరణలోకి వచ్చిన వారికి ఎన్ని మెట్లు? 8 మెట్లు. బయట ఆవరణ ఉన్న వారికి అంటే వాళ్ళు ఏ రోజున చేస్తున్నారు? 7వ రోజు. మనకేంటి మరి? మనం ఎక్కడికి వచ్చాం? లోపలికి వచ్చాం. దేవుని సన్నిధానం లోపలికి వచ్చాం. వాళ్ళకి మీకు ఒకటి తెలుసా? ఇశ్రాయేలీలకి డైరెక్ట్ దేవుని మందిరంలో డైరెక్ట్ వెళ్ళిపోవడానికి లేదు. ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాల్లో అలా చేస్తూ ఉంటారు చూడండి. బయట నుంచి వెళ్ళిపోవాలి. లోక విషయాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేదు. మరి మనకే మరి ఈ తెరను చించింది ఎవరో అంటే లోపల ఆవరణానికి బయట ఆవరణానికి అక్కడప్పుడు అడ్డు తెర ఉండేదండి. ఆ తెర యేసుక్రీస్తు మరణంలో చినిగిపోయిందంట. అప్పుడు చదువుతాం మనం, ఉంటుంది. యేసుక్రీస్తు శిలువ మీద బలియాగం అయినప్పుడు ఆ తెర చినిగిపోయిందని రాయబడింది. అంటే తెర చినిగిపోవడం అంటే మనం దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకోని స్థితి ఇచ్చాడు. అది ఎక్కడ తెలుసా? ఆదివారం సంఘంలో. అందుకు ఆదివారం ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ రాలింది కూడా ఆదివారమే. సంఘము ఆరాధించింది కూడా ఆదివారమే. 41వ వచనం చూడండి. అపోస్తల కార్యాలకు వెళ్దాం. అర్థమవుతూ ఉండాలి ఇప్పటికి మీకు. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు సంఘం ఎప్పుడు ఏర్పడిందో తెలుసా? అపోస్తల మీద పరిశుద్ధాత్మ రాలగా సంఘము స్టార్ట్ అయింది కూడా ఆ రోజే. ఆ దినమందే అన్నాడు. అంటే ఆదివారమే సంఘము ప్రారంభ దినం. అది మీకు గుర్తించాలి. అర్థమవుతుందా? అప్పటి వరకు వాళ్ళకి ఇవ్వబడిన దేవుని ప్రజలు అనబడిన వారికి ఇవ్వబడిన రోజు ఏంటంటే శనివారం.
దేవుడే ఇచ్చాడు, దేవుడే చేయమన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా అది మార్పు చేయబడింది. ఇప్పటికీ కొంతమంది యూదులు ప్రత్యేకులు, యూదులు గొప్పవాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనుకోవడం కాదు. వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళు అనబడ్డారు, చేయబడ్డారు. కానీ క్రీస్తును అంగీకరించకపోతే వాళ్ళు ప్రత్యేకమైన వారిగా ఉండరు. ఇశ్రాయేలీలకి మనకి సెపరేట్ అనేది అప్పుడు ఉండేది. తెర చినిగిపోయింది కదండి. ఇశ్రాయేలు మనం కూడా ఒకటయ్యాం. ఎలా? యేసుక్రీస్తు అనే ఆయన ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. ఏం నియమించేస్తున్నాడు? గలతీయులకి ఏం నియమించాడు తెలుసా? పరిశుద్ధుల, మళ్ళీ చదవండి అన్నమాట, పరిశుద్ధుల కొరకైనా. అంటే మీరు పోగు చేయాల్సిన సమయం, మీరు డబ్బు ఏదైనా దాచిపెట్టి దేవుడి నిమిత్తం పెట్టాలంటే ఆ రోజు ఏంటంటున్నాడో, అంటే ఎప్పుడు పోగు చేయమంటున్నాడో గలతీయులకు నిర్మించిన ప్రకారం ఏ రోజు అది? ఆదివారం. అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు, అంటే వాళ్ళు ఏ రోజుని చేర్చబడ్డారో ఆదివారం. వాక్యము చెప్పబడింది కూడా ఏ రోజు? ఆదివారము. కింద వచ్చిన చదవండి, 42 వచ్చిన. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును, రొట్టె విరిచిన దినం కూడా ఏదంటే ఆదివారమే. చాలా విషయాలు వస్తున్నాయి చూడండి. ఆదివారం ప్రత్యేకతను చెప్తున్నాడు చూడండి దేవుడు మనకి. ఎందుకు ఇంత ప్రత్యేకించాల్సిన పరిస్థితి ఉందంటే, అప్పటి వరకు చేసిన రోజు ఒకటి, మార్చబడింది ఒకటి. చాలామంది ఈ విషయాలు తెలియక, ఏమంటే ఏ రోజు వచ్చి ఏమైందండి, ప్రతిదినం అన్నాడు కదా ఇక్కడ. ఒకసారి ఆ మాట చూడండి, 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రతిదినం అన్నాడు కదండి, ప్రతిరోజు అన్నాడు కదండి, రోజు చేయొచ్చు అంటారు. మరి రోజు చేస్తే నీకు ప్రత్యేకించిన దినం ఎక్కడికి వస్తుంది? ప్రతిరోజు మంచిదే అన్నాడు, కానీ ఒక రోజును ప్రతిష్ఠించాడు దేవుడు. దాన్ని ఏంటంటే ఆదివారం. ఏ దినంగా చెప్పబడ్డారంటే ఇది గొప్ప భాగ్య దినం. ఎందుకు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు. పస్కా బలికి ఎలా అయితే యేసుక్రీస్తు వారు పస్కా బలి నుంచి ఆయన బలి అయిపోయాడో, పస్కా బలిగా చెప్పబడిందో, పెంతుకొస్తు పండగ దినం చూడండి, అన్నిటికీ లింక్ పెడుతున్నాడు. ప్రతిదానికి లింక్ పెడుతున్నాడు దేవుడు. ప్రారంభ దినం అదే రోజు, కానుకలు సేకరించింది అదే రోజు. చాలామంది అంటారు కానుకలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? పౌలు గారు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ, మీరు ఏ రోజైతే కూడుకుంటారో సంఘముగా ఆ రోజే పట్టండి అన్నాడు. ఎలా పడితే అలా పడటానికి అవకాశం లేదు వాక్య ప్రకారంగా చూస్తే. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ కూడా పట్టకూడదు. సంఘముగా ఎక్కడ కూడి ఆరాధిస్తారో అక్కడే. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఏంటి లేట్ చేస్తున్నారు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారమున రొట్టె విరుచడానికి. రొట్టె ఎప్పుడు విరుస్తారు? ఎవరో అపోస్తలులు ఇచ్చిన మాట చూసారా? ఆదివారమునే రొట్టె విరాలి. ఎప్పుడు పడితే అప్పుడు రొట్టె విరుస్తానికి అవకాశం లేదు. అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకొచ్చారు. నిజంగా ఆ సంఘాలు ఉన్న ప్రాంత పరిస్థితులకి మనకున్న ప్రాంత పరిస్థితులకి తేడా మీకు తెలిస్తే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో మీకు అర్థమవుతుంది. కొంతమంది అంటారు ప్రభు రాత్రి భోజనం ఉంది కదా, రాత్రే తీసుకోవాలంటారు. అంటే ప్రభు పగల తీసుకోవాలంటే పగల భోజనం రాయాలా? మీకు గ్రీక్ పదాలు చూస్తే అది అర్థమవుతుందండి. రాత్రి భోజనం అంటే రాత్రి తినే భోజనం అని కాదు. అసలు రాత్రి తీసుకున్నారు కాబట్టి దాన్ని ప్రభు, అసలు భోజనం పేరంటే ప్రభు భోజనం. అర్థమవుతుందా? అక్కడ రాత్రి తీసుకున్న రాత్రి అని రాశాడు, పగల తీసుకుని ఉంటే పగలని రాత్రుడు. చాలామంది అంటారు రాత్రి అని రాశారు కదండి, ఇదిగో రాత్రి తీసుకోవాలి.
రాత్రి రాత్రి తీసుకోవాలంటే ఈ లిటరల్గా అన్నీ తీసుకున్నాం అనుకోండి, మనం దెబ్బతింటాం. ఎందుకు చెప్పనా? ఉదాహరణకి చెప్తున్నాను. ఇక్కడ ప్రభు దినమని మనం ప్రకటన గ్రంథంలో చదివాం కదా, మా మొదటి అధ్యాయం 10వ వచనంలో. ఆ ప్రభు దినము ఏదైతే గ్రీక్లో అక్కడ రాయబడిందో అదే పదము పునరుత్థాన దినం అని చూడండి, ఆ దినాన్ని కూడా సేమ్ అదే పదంతో రాయబడింది. అర్థమైంది మీకు? జాగ్రత్తగా గమనించండి. మీరు చదివారు కదా లోకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనంలో ఏంటి, యేసుక్రీస్తు అప్పటికే లేచి ఉన్నాడని దినమని రాసిన చూడండి. అక్కడ ఆ రోజుని ఏమని రాశాడో గ్రీక్ పదంలో, ఇక్కడ ప్రభు దినమని ప్రకటన గ్రంథంలో ఏ మాట రాశాడో అది. అంటే అర్థం ఏంటి? రెండు ఒకటే. ఆ రోజు ఏ రోజు? ఆదివారం. రెండు ఒకటే. ఆ రోజు ఆదివారం. మన ఆదివారం మానేసి చర్చికి మానేసి సంఘానికి మానేసి ఎక్కడ కూర్చుంటారో? టీవీల ముందు ఆరాధన చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా కూడారంట? అందరూ అక్కడికి వచ్చి కుమ్మరింపబడింది ఆ రోజు కూర్చున్నారు. అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అర్థమవుతాయి. మనం తింటున్నది భోజనముగా కాదు. ఎలా తింటున్నాం? ప్రభు రాత్రి అనే ప్రభు భోజనాన్ని ఎలా తీసుకుంటున్నాం? ప్రభు బల్లని ఎలా తీసుకుంటున్నాం? యేసుక్రీస్తు శరీరం అని భోజనం అని తింటున్నామా? కానీ అక్కడ కల్మషాలు అదే టైంలో వచ్చినాయంట ఆ విషయాల మీదే. ఎందుకంటే సంఘానికి వచ్చి కూడా చాలామంది ఇలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నాకు కూరకి వెళ్ళేదని ఒకడు, నాకు చారు వేయలేకపోయాడు, లాస్ట్కి అన్నం లేదని ఒకడు. ఉన్నాయండి బాబు, మీకు తెలీదు. సంఘాల్లో కూడా ఉన్నాయండి ఇలాంటి పరిస్థితులు. ఏం అర్థం కాలేదు తెలుసా? మనం ఎక్కడికి వచ్చామో ఆ సన్నిధి విలువేంటో, ఈ రోజు విలువేంటో, ప్రాధాన్యత ఏంటో అర్థం కాలే. ఆ రోజుకి విలువ ఇవ్వట్లే, దేవుడికి విలువ ఇవ్వట్లే. ఇప్పుడు రోజుకి ఇవ్వకపోతే ఇవ్వరండి, దేవుడికి ఇస్తున్నారా విలువ? దేవుడి సన్నిధానానికి వచ్చాను, అక్కడ కూర్చున్నాను, నన్ను చూస్తున్నాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధమైన దేవుని రోజు, ఈరోజు నేను ఎలా ఉండాలి అని మర్చిపోతున్నారు. చాలామంది సంఘానికే మానేస్తున్నారు. కొంతమంది టీవీల దగ్గర ఏది ఆరాధనలు టీవీలో చూసేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయన కూడుకోవడం ఎందుకు? అక్కడ అర్థమవుతుందా? ఇశ్రాయేలీలేమో సమాజముగా కూడి దేవుడు స్తుతించారని ఉంది. అపోస్తలులు కూడా సమాజముగా కూడి అనేక మంది, ఇంచుమించు 3000 మంది ఒక్కరోజే దేవుని సంఘానికి చేరిపోయారంట. ఈరోజు ఎక్కడండి? 1000 మంది అవసరం లేదు, 10 లెక్కలో కూడా కనపట్టలే. ఏం అర్థం కాలేదు తెలుసా? సంఘానికి వచ్చే ఆరాధించాలనే ఆలోచన వాళ్ళు మర్చిపోతున్నారు. చాలామంది మానేస్తున్నారు. సంఘం విలువ అర్థం కావట్లే, ఈరోజు యొక్క విలువ అర్థం కావట్లే. ఆదివారం యొక్క ఆ రోజే పనులు ఎక్కువండి. ఒక ఆయన అంటాడు, ఆదివారం మీకు 200 ఎక్స్ట్రా ఇస్తానండి, పని చేసి పెట్టండి. ఆయనకు పని అయిపోవాలి. మరి మీకు ఉదాహరణ ఒక విషయం చెప్తాను. జేమ్స్ గార్బ్జెల్స్ అనే ఒక వ్యక్తి, అమెరికన్ 21వ రాష్ట్రపతి అనుకుంటాను ఆయన, బహుశా. ఆయన వాళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ అవుతారు కదండి, రాష్ట్రపతి మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ రోజు ఒక రోజు పెట్టుకుంటే పలానా రోజు నువ్వు రావాలి అంటే నేను రానన్నాడంట. అని అడిగారు. ఆ రోజు ఆదివారం రోజున క్యాబినెట్ మీటింగ్నే వదులుకుంటానికి సిద్ధమైపోయాడు. క్యాబినెట్ మీటింగ్ కాదు, నన్ను రాష్ట్రపతిగా తీసేసినా నేను అవసరం లేదు, నాకు రాష్ట్రపతిగా నన్ను తీసేసినా నాకు అవసరం లేదు, నేను దేవుని సన్నిధానానికి మానను అని చెప్పాడంట. మరి మనం అమెరికన్ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు మనోళ్ళు. ఆరాధన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అంటే ఏంటి చెప్పనా? ఆ దేశం పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఎలా చేయాలి, ఇవన్నీ పరీక్షింతారో, వాటిని తీసుకోవాల్సిన మంచి పనులు తీసుకుంటారు. అవునా? మరి నిజంగా అది విలువైందన్న సమయం వాళ్ళకే విలువైందే. అంత విలువైన సమయాన్ని కూడా దేనికోసం వదులుకున్నాడో? ప్రభువు పునరుత్థాన దినం కోసం, ఆదివారం ఇంకో రోజు మార్చుకున్నాడు. చాలామంది ఆ రోజే నాకు పని వచ్చిందండి, ఆ రోజే నాకు కార్యక్రమం వచ్చిందండి, మరి నేనేం చేయను? క్యాబినెట్ మీటింగ్ కంటే గొప్పది నీ కార్యక్రమం. నువ్వు రాకపోతే అక్కడ ఆపేస్తారు. ఆవిడ వచ్చేదాకా ఆగాలండి మీరు. నిజంగా ఎక్కడ జరిగిందా? ఇప్పుడు మీరు వచ్చేదాకా ఆగాలండి, కార్యక్రమం జరగలేదు, ఎక్కడ జరిగిందా? అయితే మాత్రం సన్నిధానంగా మాత్రం మానేస్తారు.
చూడండి ఎంత మనం దేవునికి ఇచ్చే విలువ ఎంత, లోకానికి ఇచ్చే విలువ ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి, నిజంగా మానేయాలండి. ఇంకా ఉన్న పనులన్నీ ఒక్కటే, మనకి అనారోగ్యం వచ్చి లేచి నడచి రాలేని పరిస్థితి అయితే మాత్రమే సంఘాన్ని మానాల్సిన పరిస్థితి ఉండాలి తప్ప, భక్తులందరూ కూడా అలాగే బ్రతికారండి. దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి గొప్ప గొప్పవారు, దేవుణ్ణి నమ్మిన వారు వాటిని వదిలేసుకున్నారండి. మనం చూస్తే లోకంలో, మరి మనం చూడండి ఖాళీగా కనబడుతున్నాయి సంఘాలు పరిస్థితులు, చైర్లు. చాలా సంఘాలు ఇలాగ ఉంటున్నాయి పరిస్థితులు. ఎందుకని వాళ్ళకి అర్థం కాలా? దేవుని యొక్క ప్రసన్నత, ఉత్తమము, ఆరాధన స్థలం యొక్క గొప్పతనము. అంటే స్థలం అంటే ఈ మట్టి కాదండి, మనం కూర్చునే ప్లేస్ అని మీకు చాలాసార్లు చెప్పాను. ఏమన్నా ఒకసారి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం. ఎలాంటి వాడు రాడో తెలుసా సంఘానికి? అలాంటి వాడి గురించి ఒకసారి చెబుతూ, కీర్తనల గ్రంథం 66:13 దహన బలులను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను చెల్లించెదను. భక్తుడు అంటున్నాడో, ఆనాడు ఎలా అయితే తను అనుకున్నాడో ఆ పని జరిగిందనంట, కృతజ్ఞత కలిగి వచ్చి ఆ బలు అర్పిస్తున్నాడంట ఆయన భక్తుడు. మనకి జీవితంలో బ్రతుకుతుంది. నిజంగా మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది నాకు. ఆ యాక్సిడెంట్లో అనిపించింది, దేవుడు నన్ను కాపాడాడు రా బాబు అని. నేను కృతజ్ఞత చెల్లించాలనుకోండి, ఇంటికాడ ఉంటే దేవుడు స్తుతి నీకు అంటే సరిపోద్ది మామూలుగా. కానీ దేవుడు అక్కడ స్తుతింపబడ్డావు. మామూలుగా నీ కృతజ్ఞత ఆయన తెలిసినా కూడా అక్కడ సంతోషం ఆయనకంటే ఎక్కువ ఎక్కడుందో తెలుసా? సంఘములో. నేను ఇక్కడికి వచ్చి మీ ఎదురు చెప్తున్నాను చూడండి, నన్ను కాపాడాడు దేవుడు, అందుని బట్టి దేవునికి నేను బద్ధుడినై ఉన్నాను. కృతజ్ఞత ఎక్కడ చెల్లించాలో తెలుసా? అంటే కృతజ్ఞత లేనివాడు సంఘానికి చూడాలంటుంటారు కొంతమంది. ఒరే కృతజ్ఞత లేదరా నీకా? దేవుడు ఇంత కార్యం చేశాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, నువ్వు కృతజ్ఞత లేనివాడు బ్రతుకుతున్నావు అంటుంటారు చూడండి. కృతజ్ఞత లేనివాడు కూడా సంఘానికి మానేస్తాడు. సంఘానికి మానేస్తారండి. సంఘానికి మానేసి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే కృతజ్ఞత లేకుండా బ్రతికేవారు. వాళ్ళ హృదయంలో కృతజ్ఞత ఉండదు. ఇంకా ఎలా ఉంటారు? సంఘాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలామంది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు, ఎలయనగా ఒకనికంటే ఒకడు. ఏంటంటే ఇది పరిస్థితి? అసలు ప్రభు రాత్రి భోజనం అనేది సాధ్యం కాదు. అర్థమవుతుందా? దేవుణ్ణి తినడం చాలామంది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలకి ఈయన ఎలా తినగలనని చెప్తున్నాడు అనరా? మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగినప్పుడే నిత్య జీవం కలరు. ఈయన ఎలా తినగలడు అన్నప్పుడు అంటే ఆయన కొరుకు తినేద్దామని ప్లాను. అంటే వీళ్ళ ఆలోచన ఏముందంటే శారీరకంగా. అర్థమవుతుందా? శారీరకంగా తింటేనే మనం తిన్నట్టు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దానికి సాదృశ్యమైన విషయాన్ని చెబుతున్నాడని వారు తెలుసుకోలేదు. చాలామంది ఆ బల్లలో పాలు పుంపులు పొందాలంటే ఎలా ఉండాలి చెప్పాలి. యేసుక్రీస్తు వారి శరీరాన్ని తిని త్రాగునప్పుడు ఏమన్నాడు? త్రాగునప్పుడు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే సంఘానికి మారుతున్నారంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం మానేస్తున్నారు? వాళ్ళకి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అవసరం లేదు. అర్థమవుతుందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతమాను దేవుడు మనకు గుర్తుంటున్నాడా? జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రతి విషయంలో కష్టమే. కానీ ఎక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి రావాలో తెలుసా? యేసుక్రీస్తు వారిని నిజంగా ఈ వచనాలు చదివితే
పరిశుద్ధంగా ఉండడానికి అంటాడు. అంటే చాలామందికి సంఘానికి మానేస్తున్నారు, బళ్ళారాధనలో పాలు పంపులు అందరూ మానేస్తున్నారు కదా. వాళ్ళకి ఏ బ్రతుకు ఇష్టం లేదో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడం ఇష్టం లేదు కాబట్టి మానేస్తున్నారు. రక్షణ పొంది కూడా చాలామంది. అవునా? సంఘపు ఆరాధన దినం, ఆ దినాన్ని ఆదివారంగా ఇచ్చాడు. మీరు ఆదివారమే ఎందుకు కూడుకోవాలంటే ఇది ఒక నిబంధన ఇచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలుకి ఇవ్వబడింది 50 రోజులు. క్రీస్తు చనిపోయిన రోజు నుంచి 50వ రోజు లెక్కలో చూస్తే ఆదివారమే వచ్చింది. అందు నిమిత్తం అంతేకాదండి, అది ఒక్కటే లెక్కించుకోకూడదు. యేసుక్రీస్తు వారిని ఆరాధించింది ఆ రోజే, ఆదివారమే. సంఘముగా కూడింది ఆ రోజే. కానుకలు చందాలు పట్టింది ఆ రోజే. పేదలకి భోజనం పెట్టింది ఆ రోజే అన్నాడు కదా. ప్రభు భోజనం తిన్నది కూడా ఆ రోజే. రాత్రి అని ఎందుకు రాశారంటే అక్కడ రాత్రి జరిగింది కాబట్టి. పగలు జరుగుంటే పగలని రాత్రుడేమో, అది మనం క్వశ్చన్ చేయడానికి సరిపోం. రాత్రి అన్నాడు కదండి, రాత్రే తీసుకోవాలి, చీకటినే రండి కాదు. ఆ చీకటిని కొన్ని విషయాల్లో చీకటి అనేది దేవుడికి విరుద్ధమనే చెప్తాడు దేవుడు. అవునా? చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి. అలా అని చీకటి మరి రాత్రి ఎందుకు రాశాడు? రాత్రి అంటే వాళ్ళకి అవకాశం లేదు, కూడుకునే అవకాశం లేదు, కూడుకోనట్లే. అక్కడ రాత్రిని రాశాడండి. పైన అపోస్తులుగా కొరింథీ పత్రికలో పైకి వెళ్ళి చదివితే ఆయా దేశాల నుంచి తిరిగి బాధలు పడి శ్రమలు పడి సువార్త ప్రకటిస్తూ వస్తూ అక్కడికి వచ్చారు. ఆ సమయాన్ని పొద్దునుంచి వాక్యం చెప్తే కదా రాత్రి కూర్చోడానికి. అప్పుడు ఆ సమయం అంతా విని నేర్చుకుని తెలుసుకుని మారు మనసు పొంది ఆ సమయం అయ్యేటప్పటికి రాత్రి అయిపోయింది. అప్పుడు తీసుకున్నారు. తెలుసుకోకుండా ఎవరైనా తీసుకుంటారా? మీరు రక్షణ పొందే కదా బాప్తీసం తీసుకుని బల్లలో పాలు పంపులు పొందేది. మరి ఎప్పుడు పొందాలి మీరు? పొద్దునంతా వింటేనే మీరు ఆల్రెడీ పొందేశారు రక్షణ. మరి ఎప్పుడు ఇవ్వాలి మీకు? మేము రాత్రి ఇస్తానన్నా నాకు బాగుంటుందా? ఆల్రెడీ మీరు పొందేశారు, సంఘానికి వస్తున్నారు, సమాజంగా కూడుతున్నారు. మీకు ఇవ్వాల్సిన సమయం ఆదివారం మధ్యాహ్నం కూడుతున్నాం మనం. మధ్యాహ్నం ఇచ్చుకుంటే తప్పేముంది? రాత్రి అనేది లిటరల్గా అక్కడ పదాన్ని తీసుకోకండి, అది గ్రీకులో అయితే వేరే పదంతో ఇవ్వబడింది. రాత్రి అనేది రాత్రిగా ఇవ్వబడాల. అక్కడ రోజు గురించి చెప్తుంది కాదు, ప్రాముఖ్యత గురించి చెప్తుంది. మనం పగలా రాత్రి అని తీసుకోవడం ముఖ్యం అని ఆలోచించామనుకోండి, మనం పగలు తీసుకోవడం ముఖ్యమా రాత్రి తీసుకోవడం అని ఆగిపోయామనుకోండి, పరిశుద్ధంగా తీసుకోవాలా లేకపోతే ఎలా పడితే అలా వచ్చి తీసుకోవాలా? ఏది ముఖ్యము? అసలు పరిశుద్ధంగా తీసుకోవడం ముఖ్యం కానీ రాత్రి పగలు ఎందుకు? అంతేనా? పవిత్రంగా మనం బ్రతకడం కావాలి కానీ ఇవన్నీ ఏంటి ఆలోచించడం? అర్థమవుతుందా? అంటే లిటరల్గా కొన్ని తీసుకోకూడదు. అంటే లిటరల్ అంటే అర్థం ఏంటంటే రాయబడిన కొన్ని వచనాలు పదాలని ఆ పదంగానే తీసుకోవడం కొంత దెబ్బతింటాం మనం. ప్రభు దినమని అన్నాడు, ఆదివారం అని అక్కడ రాలేదు, మీరు ఆదివారం ఎలా చెప్తున్నారు అని అన్నారు అనుకోండి, అదే పదం అట్టుకొచ్చి ఇక్కడ లేచిన దినానికి పునరుత్థాన దినానికి రాయబడింది, దాన్ని బట్టి చెప్పగలరు. ఇలా కొన్ని ఉన్నాయండి. వీటన్నిటినీ తెలుసుకోవాలంటే సంఘానికి రావాలి. సంఘానికే రారు, మానేస్తారు. ఇక్కడ ఉన్న విలువ తెలీదు. ఏమంటే అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువ అండి వీళ్ళకి. అమెరికన్ రాష్ట్రపతి కంటే ఎక్కువ లోకంలో పనులు మనోళ్ళకి. అవునా? ఉన్నాయండి మనకు పనులు బోళ్ళు. ఎన్ని పనులో. దేవుడు ఊరుకోడండి. దేవుని కూడమన్న అది దేవుడు ఎక్కడైతే సంఘముగా కూడి మీరు చేరి నన్ను ప్రార్థించండి, మీ ప్రార్థన నేను వింటాను అని అన్నాడో దాన్ని మాత్రం మనం మానకూడదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రత్యేకమైన సమయం దేవునికి ఇస్తున్నామంటే అర్థం ఏంటో చెప్పనా? మీకు ఒక విషయం చెప్పి మేము ముగించేస్తాను. ప్రత్యేకంగా దేవునికి ఒక సమయం ఇస్తున్నామంటే అర్థం ఏంటో చెప్పనా? మీ జీవితాల్లో దేవునికి విలువ ఉంది. విలువ లేనివాడు సంఘానికి రాడో మానేస్తాడు. అంటే మీరు విలువిస్తున్నారని మీరు ఎలా చెప్పగలరంటే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తేనే మీకు విలువ చూపిస్తున్నాడు దేవునికి. అంతేనా? దేవునికి నాకు తెలుసులేండి అంటే దేవునికి నీకు తెలుస్తా? దేవునికి నీకు తెలిస్తే ప్రపంచానికి తెలిసిపోద్దా సువార్త? చెప్పాలి. దేవునికి నీకు తెలిస్తే ప్రపంచానికి సువార్త తెలుస్తుందా? తెలీదే. మరి ఎలా?
సువార్త ప్రకటించాలి. నువ్వు సువార్త ఎలా ప్రకటించాలి? ఇదిగో సంఘంగా కూడి నేర్చుకుని తెలుసుకుని చెప్పాలి. నేను కూడను రాను నాకు తెలుసులేండి, అవన్నీ మాకు తెలుసు బోల్డు, మాకు అవన్నీ తెలియదు అనుకుంటున్నారా? నా మనసు ఏంటో దేవుడు తెలుసండి. నీ మనసు దేవుడు తెలిస్తే మాకేంటి? దేవునికి తెలియాలంటే ప్రజలందరూ కూడా చూడాలి. మీరందరూ కూర్చుని ఒక సన్నిధానంగా సమాజంగా కూడి దేవునికి ప్రార్థన చేయడం కావాలి. నీకు నువ్వు ఒక్కడిగా ప్రార్థన చేసావు అనుకోండి, ఏ ఒక్కడు కూర్చున్న ప్రార్థనకు వచ్చి నేను ఆరాధింపబడతానని చెప్పలే దేవుడు. అందుకే ఒక మాట అన్నాడు, ఎక్కడ 2 3 అంటే ఎక్కువనం, ఒక్కడుంటే రాదు. నేనేంటో నా దేవుడు ఏంటో నాకు తెలుసు అన్నావంటే ఇది ఆరాధన కాదు, నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడువే కాదు. గమనించాలి. దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధించాల్సిన బాధ్యత మనకిచ్చాడు. సన్నిధానం అంటే ఎవరైతే సంఘంగా కూడుతున్నారో వాళ్ళలోనే దేవుడు ఉంటాడన్నాడు. అంతేనా? అంతే కదండి. ఎంతవరకు గ్రహించారని నమ్ముతున్నాను. ఆదివారం యొక్క విలువ మనం విలువిస్తున్నామో లేదు జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ పరిశీలించుకోండి. ఏం కాదులే, ఈ వారం వెళ్ళకపోతే ఏముంది, వచ్చే వారం వెళ్దాంలే అనుకున్నారనుకోండి, ఈ వచ్చే వారం 6 రోజుల్లో మన మరణదినం వచ్చిందంటే ఏంటి పరిస్థితి? వచ్చే 6 దినాల్లో మనం ఏమవుతామో మనకు తెలుసు. అలా దేవుని కృతజ్ఞతలు చెల్లించవా? దేవుణ్ణి అడగవా? దేవుని బ్రతిమాలు కొనవా? ఇవన్నీ సంఘానికి అప్పగించాడు. ఆ బోధలో మనం అందరము బ్రతకాలి. ఆ బోధను నేర్చుకోవడానికి సంఘానికి రావాలి, నేర్చుకోవాలి, బ్రతకాలి, తీర్మానించుకోవాలి. చాలా ఉన్నాయి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి అలాంటి వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వదలొద్దు సంఘాన్ని, ఎవరు మానొద్దు. దయచేసి మీకు చేతులెత్తి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే సంఘపు ఆదివారం అనేది దేవుని కూడుకోవడం అనేది చాలా విలువైందండి. మీరు ఎక్కడ కొనలేరు. ఎంత డబ్బున్నా. ఒక ఆయన గురించి మన దేశంలో బాగా ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు, బాగా డబ్బు ఉంది ఆయనకి. ఆయన డబ్బు ఉంది కానండి ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నాడండి. డబ్బున్న వాళ్ళు కూడా డబ్బు ఉంటే గొప్ప అనుకుంటారు కానండి ఆరోగ్యాన్ని కొనలేరు. ఆ ఆరోగ్యం కావాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని ప్రార్థించేది ఎక్కడ? దేవుని మందిరంలో. ఎంత జ్ఞానం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతామండి. మరి వాటిని ఎదిరించి నిలబడాలంటే, ఆ అపజయాల నుంచి విడుదల పొందాలంటే మనకు శక్తి ఎవరు ఇవ్వాలి? దేవుని శక్తి ఎక్కడుంది? సంఘంలో ఉంది. మానేస్తున్నాం. చూసారా ఎన్ని కోల్పోతున్నామో. డబ్బు ఏమివ్వగలదు? డబ్బు ఏమివ్వగలదు? వైద్యులను ఇవ్వగలదు, కానీ స్వస్థతను ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. డబ్బు వైద్యులను ఇవ్వగలదు, కానీ స్వస్థత ఇవ్వలేదు. మరి స్వస్థత ఎవరి వాళ్ళు కలుగుతుందని ఉంది? దేవా నీ మాటలే నాకు జీవపు ఊట, బ్రతకడానికి ఆధారం. అంటే ఇక్కడ ఏం దొరుకుతుందంటే డబ్బుతో కొనలేనిది దొరుకుతుంది. మనం డాక్టర్ని కొనలేం, కానీ ఏం కొనగలమో తెలుసా? దేవుని భక్తిలో బ్రతికితే ఈ స్వస్థత పొందిన ఈ శరీరంతో హ్యాపీగా బ్రతకగలం. డబ్బుంటే మంచం కొనగలం, ఎన్ని లక్షలు పెట్టైనా, కానీ సుఖనిద్రను కొనలేము. అవునా? అది ఎక్కడ? ప్రశాంతంగా ఉన్నవాడికే అవి దొరుకుతాయి. మరి ప్రశాంతంగా ఉన్నవాడు ఎవడో? దేవునితో బ్రతికేవాడికే. గమనించండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన సంగతులు మా అందరితో మాట్లాడారు. విన్న మీ మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో బలపరిచి భద్రపరిచి, తండ్రి మీ కృపతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ సమస్తం మీ పాదాలు చేర్చుకుంటున్నాం. చెప్పబడిన ఈ మాటలు వ్యర్థం కాకుండా నాయన ఫలించే నీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి, మా హృదయాల్లో భద్రపరచండి. నీ పిల్లలుగా మేము బ్రతుకుతుండగా ఈ లోకంలో అనేక మందికి చెప్పడానికి మమ్మల్ని స్థిరపరచమని సమస్తం మీ పాదాలతో చేర్చుకుంటూ, దుష్టుడు ఏమాత్రము ఈ మాటలు ఎత్తుపోకుండా మీరే మమ్మల్ని స్థిరపరచమని
మాలో బలహీనతలు స్వస్థపరిచి నడిపించి మహిమ పొందుకోమని తండ్రి అనిపిస్తూ ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.